రేపు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు విధిగా శివాలయానికి వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకి 27 కానీ 108 కానీ ప్రదక్షిణాలు చేసుకోండి. అన్ని పాపాలు పోతాయి, అన్ని పాపాలు పటాపంచలు అవుతాయి. అలాగే బ్రాహ్మణులకి స్వయంపాక దానంతో పాటు గుమ్మడికాయ, ఆనపకాయ, ఇతరత్ర ఇంకా మీకు సంబంధించినవి ఇవ్వండి. స్వయంపాక దానం తప్పనిసరిగా ఇవ్వండి. ఈరోజు చేసే పూజ అక్షయమవుతుంది, అంటే తరగనంత పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి శివాలయానికి వెళ్ళండి. తర్వాత మీ దగ్గరలో ఉన్న రామాలయం, కృష్ణాలయం ఏదో ఆలయంలో దర్శనం చేసుకోండి. రామాలయం, కృష్ణాలయం అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం తులసి మాలతో పూజ చేయండి, తులసి సమర్పించండి, చాలా పుణ్యం. ఇలా చేసుకోండి, చాలా మంచిది. అందరూ ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నాకు సంబంధించిన వీడియోలన్నీ మీరు చూడవచ్చు. ఇలాంటి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.